వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పట్టాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, మీరు రాముడి వెనకాల లక్ష్మణుడిలాగా మీ అన్నయ్య వెనకాల ఉన్నారు. గెలుపునైతే ఎప్పుడు చూసినా మీరు ఆయన కలిపి సాధ్యం చేసుకుంటున్నారు. ఈసారి ఎలా ఉండబోతోంది? మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? తప్పకుండా హ్యాట్రిక్. నమస్కారం అండి అందరికీ. తప్పకుండా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఎందుకంటే ఈ అభివృద్ధి మాకు గెలుపుకు నంది పగులుతుంది. నేను ఒక్కనే రాముల్లా కాదు, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా రాము లక్ష్మణ్లాగా అందరూ పనిచేస్తున్నారు. అన్నలు తమ్ముల్లాగా సొంత ఇంటి బ్రదర్ లాగా అనుకొని సొంత మా ఇంటి మనిషి అనుకొని ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. కాబట్టి గెలుపు మాకు వస్తూ ఉంది. ఇక ఫస్ట్ సెకండ్ వాళ్ళు చూస్తారు. ఫస్ట్ అయితే మేము లీస్ట్లో ఎప్పుడో ఖాయమైపోయింది మా గెలుపు. అంటే ఈసారి పట్టాన్చెరువు నియోజకవర్గం సెన్సేషన్ అయ్యింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక విధంగా నీలం మధు కానీ కాటా శ్రీనివాస్ కానీ యాక్చువల్గా వీళ్ళ వల్ల ఏదన్నా అన్నగారికి ఏదైనా కొంచెం మెజార్టీ తగ్గే హోప్స్ ఉన్నాయి అంటారా? ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా అలాంటివి? వాళ్ళు సొంత లాభాల కోసం వాళ్ళ రాజకీయాలు ఏదో పేరు చెప్పుకొని అవి చెప్పుకొని కళ్ళబోలు మాటలు చెప్పుకొని వాళ్ళ సొంత లాభాల కోసం చేస్తున్నారు. కానీ మైపాలని అట్లా కాదు. రాజకీయం అనేది ఏదైనా సేవ చేద్దామనే దృక్పథంతో వస్తున్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి మైపాలన్న రావట్లేదు. అవతల వాళ్ళకి ఆలోచన ఉంది, ఇతర వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ సేవ చేయాలి, పేరు చెప్పించుకోవాలనే ఆలోచనతో మైపాలన్న వస్తున్నాడు. కాబట్టి అంత ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆ ప్రజలు వేయడానికి రేపు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియదు. అంటే ఒకరి వైపు సింపతి వెళ్తోంది కదా. లాస్ట్ మినిట్ వరకు వచ్చి బీఫామ్ వరకు వచ్చి టికెట్ ఇవ్వలేదని నీలం మధుకు కానీ, లాస్ట్ మినిట్లో టికెట్ వచ్చిందని కాటా శ్రీనివాస్కి కానీ, ఈ సింపతి వల్ల ఏదైనా తేడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయంటారా? అది పార్టీకి సంబంధించిన విషయం, పబ్లిక్ సంబంధించిన ఇష్యూ కాదు. కాబట్టి అది ఎటువంటి సింపతి ఏమి ఉండదు. పబ్లిక్ లోపల ఎవరు సేవ చేస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి సార్, ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి ఇప్పుడు గెలవడానికి? మా అభివృద్ధే మాకు వ్యూహం పబ్లిక్. అంటే ఇప్పుడైతే కాంగ్రెస్ హవా నడుస్తోంది అనే చెప్పాలి. కొంచెం కాంగ్రెస్ వేవ్ ఎక్కువగా ఉంది అని. బట్ మీరు ఏమంటారు? అది నిజం అంటారా లేదా? 100% రాంగ్. అది డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో కాంగ్రెస్ హవా కనిపిస్తుంది, చూపిస్తారు. పబ్లిక్లో లేదు అది ఇక్కడ. సార్, అంటే ఇప్పుడు ఎలాంటి, ఇంకా మీది చెప్పింది కరెక్టే, బట్ కొంత ప్లాన్ అయితే ఉంటుంది కదా. లాస్ట్ టైం ఇంత డెవలప్ చేసాము, బట్ ఈసారి ఇంకా మరికొంత డెవలప్ చేస్తున్నాం అని ప్రజలకైతే ఏదో ఒక హామీ ఇచ్చి ఉంటారు కదా. ఏ హామీలు ఇస్తారు? ప్రజలకు తెలుసండి. ప్రజలు ఇప్పుడు వేరే పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ఈ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తున్నది. పబ్లిక్ నమ్ముతారు. టీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఓకే, ఇప్పుడు ఈసారి బీజేపీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళేమో బీసీని సీఎం చేస్తాము అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? ఎవరు కాంగ్రెస్ బీసీని సీఎం చేస్తాము అని మోడీ గారు ప్రకటించారు కదా. సో దాని గురించి ఏమంటారు? వాళ్ళ సీటు ఒక్క సీటు కూడా వచ్చేలేదు. వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఏది అని చెప్తారు. మాటలు ఏమైనా చెప్తారు. ఒక్క సీటు స్టేట్లో ఒక్క సీటు కూడా గెలవదు వాళ్ళది. అలాంటి మాటలు ఏమైనా చెప్పిపోతారు వాళ్ళు. అసలు మామూలుగా హోల్ వైడ్గా తెలంగాణలో మాట్లాడుకుంటే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బీఆర్ఎస్కి? 85 సీట్లు పక్కా వస్తాయి. ఇంకా బోనస్గా పైన వచ్చేటైతే బోనస్ 85 అయితే పక్కాగా ఉన్నాయి ఇప్పుడు మా సర్వేలో. మహిపాల్ రెడ్డి గారిని హరీష్ రావు గారు ఫాలోవర్ అంటారు, నిజమేనా? అదేంతవరకు? అలాంటిది ఏం లేదండి. హరీష్ రావు సీఎం గారు ఫాలోవర్స్ వీళ్ళంతా. హరీష్ అన్న సీఎం గారి, కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు, మహిపాల్ వీళ్ళంతా కూడా కేసీఆర్ గారి కుటుంబమే. కేసీఆర్ గారు అడుగుదాడలే నడుస్తూ ఉంటాం. సార్, చివరిగా ఒకటి అంటే మహిపాల్ రెడ్డి గారు ఫార్మా హబ్నే తీసుకొచ్చారు ఇక్కడ. ఇంత చేసినా సరే ఆయన మీద చిన్న చిన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి, భూ కబ్జాలని. దాని గురించి ఏమంటారు సార్? ఎక్కడ కూడా ప్రూఫ్ చేసింది ఏం లేదు. ప్రతిపక్షాలకి ఏది చెప్పడానికి లేదు. అభివృద్ధి గురించి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాంటిది ఒకటి ముంగడ వేసుకొని మాట్లాడుతూ ఉంటారు అవన్నీ. అయితే ఈసారి మహిపాల్ రెడ్డి గారు గెలిపే తథ్యం అంటారా? చివరిగా ఖాయం అయిపోయింది. ఎప్పుడో కేసీఆర్ గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు యూత్ లీడర్ మీరాజ్ ఖాన్. వారితో మాట్లాడేద్దాం. సార్, నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు యూత్గా ముందు మిమ్మల్ని యూత్ క్వశ్చన్ అడుగుతున్నాను. మహిపాల్ రెడ్డి గారు వస్తే యూత్కి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉంటుంది. గత 9 సంవత్సరాలలో కూడా యువతకు పెద్దపీట ఇచ్చిన నాయకుడు. నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఆ అవసరాలను తెలుసుకుని అవసరాలను తీర్చిన నాయకుడు. కాబట్టి ఇప్పటివరకు కూడా పటాన్చెరు నియోజకవర్గంలో యువత అంతా మహిపాలన్న వెంటనే గత 2 ఎన్నికల్లో నిలిచింది. రానున్న ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో యువత మహిపాలన్న వెంటనే నిలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు అన్నారు కొత్త వింత పాత రోత అని. అలాంటిది ఏదైనా ఇక్కడ వర్తిస్తుందంటారా?
అట్లాంటిది ఏముండదు మా ఈడ మొత్తం మేము ఒకటే చెప్తున్నాము, అభివృద్ధి చేసినాము, అభివృద్ధితో ఓట్లు అడుగుతున్నాము. ఖచ్చితంగా మహిపాలన్న గారు ప్రజలకు ఎప్పటికప్పుడు ఏం అవసరాలో ప్రజలకు అవసరాలు తీసుకుంటున్నారు, ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని అవసరాలు తీరుస్తున్నటువంటి నాయకుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మహిపాల్ రెడ్డి అన్న వింటున్నారు. ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాం పటాన్చెరు. అంటే ఈసారి కాంగ్రెస్ హవా ఎక్కువగా ఉంది అని అంటున్నారు, సర్వేలో కూడా కాంగ్రెస్ గెలిచే ఛాన్సులు ఉన్నాయి అన్నట్టు అంటున్నారు. బట్ ఇక్కడ ఎలా ఉంది? ఏ సర్వేలో కూడా కాంగ్రెస్ గెలుస్తున్నట్టు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సర్వేలు అన్నింటి కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే ఏదైతే ప్రొమినెంట్ సర్వేస్ ఉన్నాయి, పెద్ద సర్వే సంస్థలు ఏదైతే ఖచ్చితంగా గత సర్వేలలో ఏదైతే వాళ్ళు చేస్తే నిజానికి దగ్గరకు ఉండే సర్వేలు అన్నీ కూడా బీఆర్ఎస్కి ఫేవర్గానే ఇచ్చినాయి. అన్నీ కూడా 70+ స్థానాలు ఇస్తున్నాయి. ఇక కాంగ్రెస్ డబ్బులు పెట్టి వాళ్ళు సొంత డబ్బా కొట్టుకునే సర్వేలలో వాళ్ళ సర్వే చూపిస్తుంది. వాళ్ళు కూడా 70 సీట్లు వస్తాయంటున్నారు. అదే వాళ్ళ డబ్బా కొట్టుకునే సర్వేలో మేము మా సర్వేలలో చెప్తున్నాం. మేము ఏదైతే పెద్ద సంస్థలు ఉన్నాయో పెద్ద ఇప్పుడు నేషనల్ ఛానల్స్ ఏవైతే సర్వేలు నిర్వహించారో ఆ సర్వేల గురించి మేము మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద సర్వేలు 9 సర్వేలు జరిగితే 7 సర్వేలలో కూడా టీఆర్ఎస్ పార్టీకి 70+ స్థానాలు వస్తాయని చెప్పాడు. అంటే బీఆర్ఎస్ ముందున్నంత జోష్ ఇప్పుడు ఉంది అంటారా? ముందు అయితే 100 సీట్లు గెలుస్తాము అన్న బీఆర్ఎస్ ఇప్పుడు 80 సీట్లకు వచ్చారు, అది ఉంది అంటారా? అప్పటికి ఇప్పటికైనా తగ్గిందంటారా? ముందు కన్నా ఎక్కువ అయింది జోష్, ఇంకా ఎక్కువ అయింది జోష్, ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపోతున్నాం. ఎందుకంటే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రజలకు వెళ్ళి నేను సీఎం అవుతా అంటుండు, ఇంకో ఆయన నేను సీఎం అవుతా అంటుండు, ఇంకో ఆయన నేను సీఎం అవుతా అంటుండు. అంటే ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కోతి చేతికి కొబ్బరి చిప్పించినట్టు పరిస్థితి రాష్ట్రం తయారవుతుందని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలన్నా, మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ గారి నాయకత్వంలోనే రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష అని చెప్పి ప్రజలకు తెలిసింది. అంటే ఇప్పుడు మీరు యూత్ లీడర్ కాబట్టి అడుగుతున్నాను, మెయిన్ బీఆర్ఎస్లో రేజ్ అవుతున్న పాయింట్ ఏంటంటే నిరుద్యోగులకి అండగా నిలబడలేదు అని. బట్ దాని గురించి ఏమంటారు ఇక్కడ? నేను చెప్తున్నాం కదా అన్న, రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నైతే ఉద్యోగ భర్తీలు చేసిందో ఏ ప్రభుత్వం చేయలేదు. గుజరాత్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అన్ని భర్తీలు చేయలేదు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ 9 సంవత్సరాల 2 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ఏకైక ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మీరు దేశవ్యాప్తంగా కూడా 48% ఐటీ ఉద్యోగులు 48% ఐటీ ఉద్యోగులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తుంది. ఇది మేము చెప్తున్న లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. మరి 9 సంవత్సరాల గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, 10 సంవత్సరాల గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 10 సంవత్సరాల 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ 9.5 కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల పైచీలు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు లక్షల కొద్ది ప్రైవేటు ఉద్యోగాలు కల్పించి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చి ఐటీ సంస్థలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, చివరిగా చెప్పండి సార్, మహిపాల్ రెడ్డి గారికి ఓటేయాలి అనుకుంటే ఎందుకు వేయాలి ఒక్కసారి ప్రజలకు చెప్పండి. మహిపాల్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటే జరిగినటువంటి 9 సంవత్సరాల అభివృద్ధి కొనసాగాలంటే ఓటేయాలి. ఈరోజు పటాన్చెరు 2014 ముందు ఏముందో చూసుకోవాలి, 2014 తర్వాత పటాన్చెరు పరిస్థితి ఏందో చూసుకొని ఓటేయాలి. ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరని చూసుకొని ఓటేయాలి. అవినీతి రహిత నాయకుడు ఎవరని చూసుకొని ప్రజలు ఓటేయాలి. అందుకే మేము అంటున్నాం, మేము చేసిన అభివృద్ధి ఎవరు చేయలేరు, మేము అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు ఓటు అధికారం ఉంది. అధికారంతోనే ప్రజలకు ఓటు అడుగుతాం. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశ మాకున్నది.